కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరులకు మేలు చేయగలుగుతారు. స్వప్రయోజనాలకు ప్రాధాన్యం లేకుండా వ్యవహరించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయినప్పటికీ కూడా మీరు దైవ బలంతో సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అనేటువంటి చర్యల ద్వారా ఆ లక్ష్యాలను సాధించగలుగుతారు. ధనం వ్యర్థం కాకుండా సమయానికి ధనం అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేయగలుగుతారు. వాహనాల విషయంలో కొంత శ్రద్ధ పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అతి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను మీరు అధిగమించగలుగుతారు. శత్రువులను జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహితులలో ఎవరైతే రాజకీయ రంగంలో ప్రముఖులుగా ఉన్నారో, అలాగే స్త్రీ వర్గంలో అభివృద్ధిలో ఉన్నారో వారందరి యొక్క సహకారాలు మీకు లభిస్తాయి. దానివల్ల మేలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మంచి ఫలితాలను ఇవ్వవు. అవి నష్టపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం ద్వారా ఆత్మీయులు దూరం అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో వారు అప్పు తీర్చడం మానేసి కోపం పెంచుకొని దూరం అయితే వారికి అప్పు ఇవ్వడం ద్వారా ఆశించినటువంటి తక్కిన వారు కూడా మీకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన ఎవరికైనా సరే పరిమితంగా సహకారం ఉచితంగా చేయడానికి సిద్ధపడడం తప్ప అప్పులు ఇవ్వడం కానీ అప్పు చేయడం కానీ రెండూ కూడా ఈ సంవత్సరం మంచిది కాదు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. దానివల్ల మీరు గౌరవాన్ని సాధించగలుగుతారు. మీ క్రింది ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. వారు చేసినటువంటి కృషి కూడా మీకు ఆనందాన్ని అభివృద్ధిని ఇచ్చేదిగా రూపొందుతుంది.